వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే కనుక ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ రెసిపీ కోసం అయితే కనుక ఫస్ట్ నేను ఒక మగ్గుని తీసుకున్నాను. మగ్గునే తీసుకోవాలని ఏం లేదండి, మీకు ప్లేట్ నచ్చితే ప్లేటు, ఏదైనా కప్పు అయితే బౌల్ అయినా తీసుకోండి. అందులోనే ఒక చిన్న టీ గ్లాస్తో అయితే కనుక పాలు తీసుకోండి. అందులోనే ఒక 2 లేదా 3 స్పూన్లు పెరుగు వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక 3 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నానండి, పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో 1 స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్, నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకోవాలి. నేను ఇక్కడ వాడుతున్నది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ వేసుకున్నాక వీటినన్నింటినీ బాగా కలిపేసుకోండి. మిక్సింగ్ ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి ఈ మిక్సింగ్ అనేది. జస్ట్ ట్రై చేశారంతే. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని కాస్త ఎక్కువ వేసుకోండి. వేసుకున్నాక మొత్తం కలిపేసాం కదండి. కలుపుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ లూజ్ అయినట్టయితే కనుక కాస్తంత మైదా పిండి వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మైదా పిండి వాడకూడదు, హెల్త్కి మంచిది కదా అని మీరు మెసేజ్ చేస్తూ ఉంటారు కదండి. హెల్త్కి మంచిది కాదు, నేను ఒప్పుకుంటానండి. ఎప్పుడో అప్పుడప్పుడు చేసుకుంటాం కదా, రెగ్యులర్గా కాదు కదండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక పైనుంచి కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉండిన తర్వాత ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, కాస్తంత ఉబ్బింది కూడా కదండి. ఇలా ఉబ్బిన దాన్ని మరో కాసేపు బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా లమ్స్ ఏమీ లేకుండా, అలాగే పగుళ్ళు ఏమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక చపాతీ పీట పైన అయితే కనుక రోల్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా కాస్తంత లావుగా ఉండేటట్టే ఇలాగా రోల్ చేసుకోండి. ఒకవేళ చేతికి పిండి ఎత్తుకుతున్నట్టయితే కనుక కాస్తంత ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి. మరి గట్టిగా కలుపుకోకండి. కలిపేటప్పుడు పిండిని అయితే ఇలా కాస్త లూజుగానే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకుంటాను. ఇలా అరేంజ్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి అయితే కనుక ఒక దాన్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఫస్ట్ అయితే కనుక ఒక బాల్లాగా అయితే ఫస్ట్ చేసుకుందాము. మొత్తం నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, పగుళ్ళు ఏమీ లేకుండా ఇలా స్మూత్గా మొత్తం రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని అయితే కనుక నేను వీడియోలో చూపించే విధంగా కాస్తంత స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. 10 రూపీస్ ప్యాకెట్ కరెక్ట్గా అయితే సరిపోద్ది మనకి 10 రూపీస్ ప్యాకెట్టే. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని వేసుకుంటున్నాను. ఇది ఎందుకు వాడుతున్నామా అనేది మీకు అర్థం అవ్వట్లేదు కదా, నేను చెప్తానండి. అది కూడాను ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఈలోపే మనం స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదండి. స్ప్రెడ్ చేసి పెట్టుకున్న దాంట్లోనైతే కనుక ఈ మిల్క్ పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ పంచదారని వేసుకోండి. ఆల్రెడీ పిండిలో పంచదార వేసాం కాబట్టి స్వీట్నెస్ అనేది సరిపోద్ది. లైట్గా వేసుకోండి. వేసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగంతా నొక్కి పెట్టేయండి. బయటికి పౌడర్ అనేది ఏమీ లేకుండా అతుక్కునేటట్టు కాస్త గట్టిగా ప్రెస్ చేసేయండి. చూస్తున్నారు, మొత్తం ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని అయితే కనుక బయటికి తీసి చూపిస్తాను. ఒకవేళ చేతికి పిండి అతుక్కునేటట్టు అయితే కనుక ఆయిల్ అప్లై చేయండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే కనుక ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించేసి ఒక బాణలి పెట్టుకొని అందులో అయితే కనుక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా మాత్రమే అయ్యేంత వరకు మరిగించండి. అలా మరిగించుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవన్నింటినీ వేసేయండి. అన్నింటినీ కాదండి, కాస్త స్పేస్ ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే ఇవి బాగా పొంగుతాయి కాబట్టి కాస్త స్పేస్ ఇచ్చినట్టే కానీ ఖాళీగా ఉండేటట్టు మాత్రమే వేయండి.
నేను చేసుకునేవి తక్కువే కాబట్టి నాకు ఒక వాయికే సరిపోతాయని చెప్పి వేసేసాను. అది కూడా ఒకటి ఎందుకు తీస్తున్నానంటే తమ్మేలకు ఫోటో తీసాను కాబట్టి ఒకటి పక్కకైతే తీసాను. ఇలా ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దీన్నైతే కనుక మంచిగా ఫ్రై చేయండి. అలాగ ఫ్రై అయిన తర్వాత దీన్నైతే కనుక సర్వ్ చేసుకోండి. భలే రుచిగా ఉంటుంది. అలాగే ఇది ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.